తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల పరిస్థితులు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే విద్యాశాఖ మంత్రి ఉంచుకున్నాడు, దానికి సంబంధించి కూడా రివ్యూ మీటింగ్లు పెట్టట్లేదని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏబీవీపీ నాయకులు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు ప్రభుత్వం మీద. మనతో మాట్లాడడానికి, ఈ అంశాలపై మాట్లాడడానికి సురేష్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని మీరు ఆరోపిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో కూడా అన్నాడు, నేను ఫుల్ టైం మినిస్టర్ అని చెప్తున్నాడు. అదేవిధంగా 24 గంటలు కూడా నేను విద్యా సంస్థ మీద దృష్టి పెడుతున్నా, దాని మీద కూడా రివ్యూ మీటింగ్లు పెడుతున్నాను పలు సందర్భాలు చెప్పారు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో రేవంత్ రెడ్డి? ఎస్, మీరు అన్నట్టన్నా వైఆర్ టీవీ ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఈరోజు మాతోటి మాట్లాడదలుచుకుంది చాలా మంచి పరిణామం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన మొదలై 14 నెలలు అవుతున్నా కానీ విద్యాశాఖ మంత్రి అతని దగ్గరనే ఉంది. మీరు అన్నట్టుగా విద్యాశాఖ మంత్రి అనేది నియమించడం లేదు. అంటే ఆయన దగ్గర ఫుల్ టైం కేటాయిస్తున్నాను, 24 గంటలు విద్య కేటాయిస్తున్నాను మీరు అన్నారు కదా, అది 100కి 1000% తప్పది. ఎందుకంటే ఆయన ఢిల్లీ పోవడానికి మళ్ళీ గల్లీకి రావడానికి టైం లేదు. తెలంగాణ టు ఢిల్లీ, ఢిల్లీ నుండి తెలంగాణ. ఈరోజు పేపర్లో చూస్తే 39వ పర్యటన ఢిల్లీలో రద్దు. ఎందుకంటే మీరు ఎవరు రాకండి, ఆడ ఉండి పరిపాలన చేయండి అని ఏఐసీసీ అధికారులు, వాళ్ళ కాంగ్రెస్ అధికారులు చెప్పినా కానీ రేవంత్ రెడ్డి పెడచెవిన బట్టి కేవలం కాంగ్రెస్ అధిష్టానం యొక్క మెప్పు కోసం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ యొక్క మెప్పు కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నాడే తప్ప తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలి, తెలంగాణ శాఖంలో ఈ హోంశాఖ మంత్రిని నియమించాలి, ఈ విధంగా ఖాళీగున్న మంత్రి పదవులను భర్తీ చేయాలి. ఈ ఖాళీగున్న మంత్రి పదవులను భర్తీ చేసి తెలంగాణలో సుభిక్షమైన పాలన, మంచి పాలన అందించాలని ఎక్కడ కూడా ఆయన అనుకోవడం లేదు. అందులో భాగంగా విద్యారంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వీసీలను నియమించిండు. మొన్నటి వరకు వీసీలు లేకుండే, ఒక 4 నెలలు అయింది, 5 నెలలు అయింది వీసీలు వచ్చి. వీసీలు వచ్చి 5 నెలలు అయినా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే టీచింగ్ పోస్టులు లేవు. దీంట్లో యూనివర్సిటీస్లో ప్రొఫెసర్ పోస్టులు లేక యూనివర్సిటీస్లన్నీ జీరో ఒక డిపార్ట్మెంట్ అనుకో, ఇప్పుడు లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్ ఉంది, సంస్కృతం డిపార్ట్మెంట్లోనే. ఈ డిపార్ట్మెంట్లో ఒకే ఉపాధ్యాయ అంటే ఒకడే ప్రొఫెసర్ ఉంటారు. ఆయన ఒక్క ప్రొఫెసర్తోనే నడుస్తున్న సందర్భాలు తెలంగాణ రాష్ట్రం ఉంది. ఉస్మాన్ యూనివర్సిటీ కాదు, ఆ విధంగా తెలుగు యూనివర్సిటీ ఉంది, తెలంగాణ యూనివర్సిటీ ఉంది, మహాత్మా గాంధీ, పాలమూరు, ఈ విధంగా అన్ని రకాల యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు గవర్నమెంట్ యూనివర్సిటీని అధోపాతాళానికి తొక్కే కుట్ర రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతుంది. ఈరోజు విద్యార్థులకు రావాల్సినటువంటి ఈరోజు రైతు భరోసా అన్నాడు, అది విద్యార్థి భరోసా ఇస్తా, ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యార్థి భరోసా ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి కదా. ఆ విద్యార్థి భరోసా ఎడిపోయిందో దేవుడు ఎరుగు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అన్నాడు. అదేవిధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలోనే రీఎంబర్స్మెంట్ పథకం వచ్చింది, ఫీజు రీఎంబర్స్మెంట్. ఎస్, వచ్చింది, కరెక్టే. కానీ ఈరోజు 8,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు బాకీ ఉన్నాయి. ఈ 8,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు బాగుండడం వల్ల ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకోండి, ఫార్మసీ తీసుకోండి, యూనివర్సిటీలు తీసుకొని, యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఈరోజు ఏ కాలేజ్ తీసుకున్నా కానీ, ఇప్పుడు నేను ఒక యూనివర్సిటీస్లో నేను జాయిన్ అయినప్పుడు కానీ, ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు నాకు రీఎంబర్స్మెంట్ కింద దాదాపుగా సంవత్సరానికి 30,000 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. అది ఇవ్వకుండా ఈరోజు కోర్సు పూర్తయిన సందర్భంలో ఈరోజు లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి విద్యార్థి కట్టలేక, అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వలేక, ఇక్కడ యాజమాన్యం వాళ్ళకి సర్టిఫికేట్ లేక, చదివిన చదువుకు అర్థం లేకుండా పోయింది. ఇది ఇంజనీరింగ్ చదువుకు అర్థం లేకుండా పోయింది, పీజీ చదువుకు అర్థం లేకుండా పోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు వెంటనే మీ దగ్గర విద్యాశాఖను పెట్టుకోవడం కాదు, అసలు విద్యాశాఖ అంటే ఈ దేశంలో కావచ్చు, ఈ భూమండలం పైన విద్య లేనివాడు మానవుడు కాదని అంటుంటాం మనం. సో అలాంటి విద్యను మీరు ఈరోజు పేద విద్యార్థులను, గ్రామీణ విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. అది రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. కాబట్టి మీకు నిజంగా గ్రామీణ విద్యార్థులు, పేద విద్యార్థులు చదువుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మీరు విద్యాశాఖ మంత్రిని నియమించాలి. మేము ఇంకోటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సూటిగా ప్రశ్నిస్తాం, రేవంత్ రెడ్డి గారు, మీరు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఈరోజు రావాల్సిన 8,000 కోట్ల ఫీజు రీంబర్స్మెంట్ను ఇవ్వకపోవడమా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఈరోజు విద్యార్థులకు విద్యార్థి భరోసా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టడమా ఇందిరమ్మ రాజ్యం అని ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. కాబట్టి ఇందిరమ్మ రాజ్యం అన్నట్టు కాదు, మీరు విద్యాశాఖ మంత్రిని నియమించినప్పుడే మీ ఇందిరమ్మ రాజ్యమైనా, సోనియా రాజ్యమైనా, మీ ఇందిరమ్మ రాజ్యం అయితేంది, సోనియా రాజ్యం అయితేంది, తెలంగాణ విద్యార్థులకు కావాల్సింది రీఎంబర్స్మెంట్, తెలంగాణ యూనివర్సిటీ కావాల్సింది ప్రొఫెసర్ రిక్రూట్మెంట్, తెలంగాణ యూనివర్సిటీలకు కావాల్సింది కొత్త నూతన భవనాలు, కొత్త ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కావాలని ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీలకు కూడా 500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. మరి వాస్తవంగా ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందా, లేకపోతే లబ్ధి చేకూరింది అనుకోవచ్చు ఈ విషయంలో? లేదన్నా, అవన్నీ కేవలం అంకెల గారడి చూపిస్తున్నారు. బ్లాక్ గ్రాండ్ నిధులు రావట్లేదు. 500 కోట్లు. నిన్న చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంకి వెళ్ళడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అక్కడ పోయి నేను యూనివర్సిటీ మీరందరూ ఆక్స్ఫర్డ్ ఆ యూనివర్సిటీలో పోటీ పడాలి మీరందరూ, నేను 500 కోట్లు ఇస్తున్నాను అని చెప్పాడు. కేవలం ఆ రోజు శంకుస్థాపనకు ఉంది.
గత ప్రభుత్వం నుండి కూడా అది అంతే 500 కోట్లు ఇస్తున్నాం, 1000 కోట్లు ఇస్తున్నాం, 100 కోట్లు ఇస్తున్నాం అని చెప్పిస్తున్నారే కానీ ఇది మహిళా దినోత్సవం రోజు నిజంగా రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే అది అంకెలను ప్రకటించడం కాదు, మేము ఏం చేస్తున్నాం జీవో ఇసి ఇమీడియట్గా రిలీజ్ చేయాలంటున్నాం. ఈరోజు మహిళా విశ్వవిద్యాలయంలో అక్కడ కోటి ఉమెన్స్ కాలేజ్ ఉండేది, యూనివర్సిటీకి అఫిలియేటెడ్గా కోటి ఉమెన్స్ కాలేజ్ ఉండేది. ఇప్పుడు మహిళా విశ్వవిద్యాలయం ప్రకటించడం జరిగింది కేసీఆర్ గవర్నమెంట్లో. ఆ మహిళా విశ్వవిద్యాలయానికి సరైన తరగతి గదులు లేవు అక్కడ. ఈరోజు కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు కంప్యూటర్స్ యొక్క ల్యాబ్స్ లేవు. ఇక బీకామ్ కంప్యూటర్ చదువుకునే విద్యార్థులకు సరైనటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ లేదు. సైన్స్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, ఈ విధంగా లేక చాలా రకాల ఇబ్బందులు మహిళా విశ్వవిద్యాలయంలో ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైతే నిజంగా 500 కోట్లు నిన్న అనౌన్స్ చేశారో ఆ విద్యార్థినుల ముంగట కావచ్చు, అక్కడ ప్రొఫెసర్స్ కావచ్చు, టెక్నికల్ సెల్ అధికారులు కావచ్చు, అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళ సభాముఖంగా మీరు అనౌన్స్ చేసినటువంటి మీరు కేవలం మాటల గారడిగా కాకుండా ఆ జీవో రూపంలో విడుదల చేసి తక్షణమే ఆ మహిళా విశ్వవిద్యాలయానికి మీరు పెద్దపీట వేసి దానికి అభివృద్ధికి మీరు పాటుపడాలి. అంతేగాని ఏదో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం కదా, మహిళా దినోత్సవం రాజు మహిళలకు ఏదో కొంత మాట్లాడాలి కానీ రాజకీయ మాట్లాడి మీరు 14 నెలలు పబ్బం గడుపుకుంటున్నారు. మళ్ళీ పబ్బం గడుపుకునే పని మీరు చేయొద్దని మేము డిమాండ్ చేస్తున్నటువంటి చర్యల వల్ల ఏదైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అదంతా విద్యార్థులు మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా, నైపుణ్యం కూడా ఉండకపోవచ్చు కదా. ఎస్, అందుకే నేను నైపుణ్యం ఉండదు. ఎందుకు ఉండదంటే అక్కడ సరే చదువుకోవడానికి ప్రొఫెసర్లు ఉండడు, ప్రొఫెసర్ లేరు కాబట్టి అక్కడ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ లేవు కాబట్టి కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఈ అన్ని రకాలటువంటి ఎక్విప్మెంట్స్ అక్కడ లేవు కాబట్టి నిజంగా మీరు అన్నట్టు నైపుణ్యం కోల్పోతారు. కాబట్టి గ్రామీణ విద్యార్థులు ఈరోజు కోటి ఉమెన్స్ కాలేజ్ కావచ్చు, మహిళా విశ్వవిద్యాలయం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్ ఎవరు చదువుకుంటున్నారండి? ఈరోజు గ్రామీణ విద్యార్థులు, పేద విద్యార్థులు, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, తాండూరు నుంచి కొత్తగూడెం వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఉన్న పేద విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువుకోవడం జరుగుతుంది. మేము కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఒకటి డిమాండ్ చేస్తున్నాం, ఈ పేద విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఈ పేద విద్యార్థులకు ఓట్లు మీకు కావాలి, కానీ పేద విద్యార్థుల అభివృద్ధి మీకు వద్దా? అంటే ఇక్కడ రాజకీయ కుట్రకోణం జరుగుతుంది. రాజకీయ కుట్రకోణంలో బాగా పేద విద్యార్థులను అభివృద్ధి కాకూడదు. విద్య ఒకవేళ అభివృద్ధి అయితే మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, బాగుపడతారు. గ్రామీణ విద్యార్థులను అదే విధంగా చూడాలి. 1947 కంటే ముందు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో అదే పరిస్థితిని తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకే గొడవలు సరిపోతలేవన్నా. రేవంత్ రెడ్డి చాలాసార్లు అన్నాడు, నా మాట ఎమ్మెల్యే వింటలేడు. ఒక ఎంపీ గురించి మాట్లాడాను, భువనగిరి ఎంపీ, ఆయన పేరు చామల కిరణ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడిన ఆయన, నేను ఢిల్లీకి పోతే గల్లీకి వస్తుండు, గల్లీకి పోతే ఢిల్లీకి వస్తుండని. అంటే రేవంత్ రెడ్డికి వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళే వినే పరిస్థితి లేదు. సో మేమేమంటున్నామంటే మీకు మీ మంత్రుల మధ్యలో మీ మధ్యలో సమైక్యత లేదు, కోఆర్డినేషన్ లేదు. కాబట్టి మీరు కోఆర్డినేషన్ లేనప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తున్నారో మాకు అర్థమవుతుంది. మీరు చెప్పే మాటలకు కింది స్థాయిలో ఎమ్మెల్యేలు పాటించడం లేదు. మొన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరు వినడం లేని మాట అన్నాడు, ఈరోజు ఎమ్మెల్యేలు వినడం లేను. మరి ఎవరు వినప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటున్నా నేను. మీరు ఏం చేస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దామంటున్నావు అంటే మళ్ళీ 1940 స్వతంత్రం రాకముందు లాగా చేద్దామని అనుకుంటున్నారా? ఆ విధంగా మీ ఒకవేళ చేస్తే మీకు ఒకవేళ చేత కాకపోతే రిజైన్ చేయండి తప్ప, లేకుంటే విద్యాశాఖ మంత్రి శాఖలన్నీ కేటాయించండి, వర్క్ డివైడ్ చేయండి తప్ప వీళ్ళు వినడం లేదు, వాన్ వినడం లేదు అని చెప్పి తెలంగాణ ప్రజలను, తెలంగాణ విద్యార్థులను నట్టేంట ముచ్చద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఉస్మానియా స్టూడెంట్ కాబట్టి నేను అడుగుతున్నా, వాస్తవంగా ఉస్మానియా అంటేనే చాలా వరకు ప్రాముఖ్యమైన యూనివర్సిటీ. ఇందులో కూడా చాలా వరకు కూడా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే హాస్టల్లో కూడా క్వాలిటీ ఫుడ్ ఉండట్లేదు. మరో రకంగా చూసుకుంటే ఏదైతే మెస్ ఫీజు కూడా చాలా పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారని కూడా టాక్ వినిపిస్తుంది, నిజమే అంటారా? ఎస్, అయితే మెస్ ఫీజులు అనేది ధరల పెరుగుదల పెరిగినాయి. సో దాన్ని కూడా మొన్న రేవంత్ రెడ్డి అధికారంలో మెస్ బిల్లులను పెంచడం జరిగింది. అంటే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఏదైతే మెస్ బిల్లు ఇంతకుముందు 1500 వచ్చేది, ఇప్పుడు 2500 రూపాయలు ఇస్తాం ఒక విద్యార్థికి అన్నాడు. అది సంతోషదాయకం, స్వాగతించవలసిన విషయం. కానీ అవి సకాలంలో విడుదల చేస్తే ఒక విద్యార్థి మీద భారం పడే అవకాశం ఉండదు. ఈరోజు మేము అనౌన్స్ చేసినాం కదా 2500 నెలకి ఇస్తాం కదా అని అనౌన్స్ చేసి మేము మీ దగ్గరనే జీవో ఉండిపోతుంది, మీ దగ్గరనే మాట ఉండిపోతుంది అని కాదు కదా. ఆ విద్యార్థికి ఆ నిధి వచ్చినప్పుడు ఆ విద్యార్థి మీద భారం పడకుండా ఉంటుంది. మేము అదే చెప్తున్నాం, చెప్పుడు మాటలకు చేసే చేతులకు తేడా ఉంది అని అంటున్నాం. కాబట్టి ఆ నిధులు ఏదైతే ఉన్నాయో సకాలంలో విడుదల చేయాలి. అప్పుడే మాత్రం ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ బయట బాగున్నాయి, అవి కూడా అభివృద్ధి, క్వాలిటీ ఫుడ్, క్వాంటిటీ ఫుడ్ వాళ్ళకు దొరికే అవకాశం ఉంటుంది. దివ్యాంగ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర రూల్స్కు అతిక్రమించి డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా వాళ్ళు మొన్న వచ్చి వీసీ ఆఫీస్ ముందట కూడా చాలా వరకు ధర్నా కూడా చేసి, నిజమే అంటారు? అది నిజంగా బాధాకరం. ఏదైతే దివ్యాంగులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పూర్తి జీరో మెస్ బిల్ అనేది ఉంటుంది. ఒక దివ్యాంగ విద్యార్థి ఉంటే యూనివర్సిటీ ఆ విద్యార్థికి మెస్ సదుపాయం కల్పిస్తుంది. విద్యార్థికి యూనివర్సిటీ మెస్సు మరియు రూమ్ సదుపాయం కల్పించడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వాలు కల్పించడం జరిగింది, గతంలో ఉన్నటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వాళ్ళందరూ కల్పించడం జరిగింది. కానీ బాధాకరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో దీన్ని మేము ఇది ఎక్కడ రూల్ లేదు, పేపర్ మీద లేదు, పెన్ను మీద లేదని చెప్తున్నారు. పేపర్ పెన్ను మీద కాదు, ఒక దివ్యాంగ విద్యార్థి అంటే ఏం చేసుకోలేని స్థితిలో ఉంటాడు. అవును కదా, మన మానవతా దృక్పథంతో ఆలోచించి ఇప్పుడు క్లాస్లో అందరు దివ్యాంగులు ఉంటారు కదా, యూనివర్సిటీలో మా అంటే 10-15 మంది ఉంటారు. కాబట్టి అది గతంలో వాళ్ళకు ఏదైతే విద్యార్థులకి వాళ్ళకి రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, అవి వచ్చినా కానీ వాళ్ళ దగ్గర జీరో మెస్ ఫీజు అంటే మెస్ ఫీజు అవి తీసుకోవడం లేదు. సో ఈ విధంగా ఈవీసీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని మేము ఏబీబీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అంటే స్టూడెంట్స్ని కూడా అరెస్ట్ చేసి అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళారని కూడా చాలా వరకు కూడా చర్చ నడిచింది. ఏమంటారు? అవును, నిజంగా ఆ విధంగా అరెస్ట్ చేయడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏబీబీ నుండి. కాబట్టి గతంలో ఏ విధంగా అయితే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని మేము ఓఈవీసీ గారికి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ మధ్య కాలంలో యూనివర్సిటీలో కూడా మేము అడిగినా కూడా ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని అడిగినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వేసే అవకాశం లేవని యాజమాన్యం చెప్తుందని విద్యార్థులు రోడ్ల మీద ధర్నాలు కూడా వేసారు. మీ దృష్టికి వచ్చి ఉండొచ్చు ఈ విషయం, ఎట్లా చూస్తారు ఇది? అంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ అనేది వాస్తవానికి అక్కడ ఏంటంటే సిలబస్ అనేది కావడం జరిగింది. సిలబస్ కాయినా కానీ మాకు ప్రిపరేషన్కి ఒక 1 వీక్ టైం ఇవ్వాలని చెప్పారు. 1 వీక్ టైం ఇస్తే దాంట్లో తప్పేం లేదు. కాబట్టి విద్యార్థులకు అనుగుణంగా విద్యార్థులు ఇప్పుడు సైన్స్ విద్యార్థులు ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, వాళ్ళకి ల్యాబ్ చేయడానికి సరిపోదు టైం. సో ల్యాబ్కు ఇక్కడ ప్రిపరేషన్కు థియరీకి టైం సరిపోదు. కాబట్టి 1 వీక్ టైం అడగడం జరిగింది. కానీ దాన్ని వాళ్ళు పెడచెవిన పెట్టడం. సో నేను ఏమంటున్నా అంటే ఒక ప్రొఫెసర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆయన పోస్ట్ పోన్ ఏందో తెలియదు, ల్యాబ్ అంటే తెలియదు, ఇవన్నీ తెలియదు. ఒక ప్రొఫెసరే వీసీ అయింది కాబట్టి ఇవన్నీ గ్రౌండ్ స్థాయిలో ఆలోచించి విద్యార్థులకు ఇష్టాలకు అనుగుణంగా నడుచుకుంటే బాగుంటుంది తప్ప లేకుంటే మళ్ళీ ఏమవుతుందంటే తెలుసుగా ఇక విద్యార్థులకు కావాల్సినవి చేయలేకపోతే విద్యార్థి ఉద్యమాలు తీవ్రదలుచుకుంటాయి, మీ చేరికే ఎసరవుతుంది.